నామంలో అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం దేవుని యొక్క సన్నిధికి ఈ విధంగా వచ్చి మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయడానికి, ఉపవాసం ఉండి మనం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి దేవుడు మనకి సమయాన్ని ఇచ్చి ఉన్నారు. దేవుని యొక్క వాక్య భాగంలో నుండి నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 3 నుండి 11 వచనాల వరకు మార్చి చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 3 నుండి 11 వచనాల వరకు మార్చి చదువుకుందాం. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడిపోయినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఎట్లనగా ఆకాశముందున్న దేవా యెహోవా, భయంకరుడమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గై కొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకొనుము. అదేదనగా, మీరు అపరాధం చేసిన యెడల జనుల్లోకి మిమ్మల్ని చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన యెడల భూదిగంతముల వరకు మీకు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారైన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీ పాసందులో చేరినైనా ఉపవాస కొడుకులోనైనా మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. చేరువచ్చిన వారిని బట్టి మీకు వందనాలు తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయమని, మీ యొక్క ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగం నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం దగ్గర నుండి 11వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. అయితే ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, వారు చెప్తా ఉన్నారు ఏమని, చెరపట్టిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన యొక్క జీవితం ఏ విధంగా ఉందంటే శ్రమతో కూడుకున్నదిగా ఉంది, నిందతో కూడుకున్నగా ఉంది. ఎట్లా ఉందంటే బహుశ్రమను అనుభవించేవారుగా ఉన్నాం. అయితే ఈ లోకంలో మనం శ్రమని అనుభవించేటప్పుడు మనం ఎక్కడికి రావాలంటే దేవుని యొక్క సన్నిధికి వచ్చేవారుగా ఉండాలి. అయితే ఇక్కడ ఒక మాట ఇక్కడ కనబడతా ఉంది. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసితిని. అంటే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయటం అనేది చాలా బలమైనది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు, నేను కూర్చుండి ఏడ్చి. చూడండి, ఏడ్పు అనేది ఎప్పుడు వస్తూ ఉంది? ఆ శ్రమను బట్టి వస్తూ ఉంది, ఆ యొక్క నిందను బట్టి వస్తూ ఉంది. కాబట్టి మన యొక్క జీవితంలో మనకు వచ్చే శ్రమను బట్టి కానివ్వండి, మనకు వచ్చే నిందను బట్టి కానివ్వండి, మనకు వచ్చే సమస్యలను బట్టి కానివ్వండి, మనం ఇంట్లో ఏడ్చుకుంటూ కూర్చున్నాం అనుకోండి, ఆ సమస్యకి పరిష్కారం రాదు అని మనం గుర్తించాలి. మన జీవితంలో ఉన్న శ్రమలు పోవాలన్నా, నిందలు పోవాలన్నా, మనకున్న అనారోగ్యం పోవాలన్నా, మనకున్న ప్రతి విధమైన ఏ విధమైన సమస్యతో, ఏ విధమైన బాధతో మనం ఈ లోకంలో బాధపడుతూ ఉన్నప్పటికీ ఆ బాధ నుండి మనం విముక్తి పొందాలి అంటే మనం దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చుండి ఏడ్చి ఆయనకి ఉపవాసం ఉండి విజ్ఞాపన ప్రార్థన చేసేవారుగా ఉండాలి.
అదే ఇక్కడ మనకి నెహెమ్యా గ్రంథంలో ఇక్కడ నెహెమ్యా గారు చెప్తా ఉన్నారు, నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి. మనం నెలకు ఒకసారి ఉపవాసం ఉంటా ఉన్నాం. ఈ నెలకు ఒక్కసారి ఉపవాసం ఉంటున్నాము అనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. ఏముందిలే వెళ్ళకపోయినా పర్లేదులే అనుకుంటా ఉన్నాం. చూడండి, బలమైనది ఉపవాస ప్రార్థన, బలమైనది ఉపవాసం ఉండి మనం విజ్ఞాపన చేయటం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు, ఏమనంటే 8వ వచనంలో అంటా ఉన్నారు, నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకొనుము. అదేవిధంగా మీరు అపరాధములు చేసిన యెడల జనులలోకి మిమ్మును చెదరగొట్టుదును. అపరాధములు చేస్తే దేవుడు చెదరగొట్టేవాడుగా ఉన్నాడు. మనం ఈ లోకంలో పాపం చేసామనుకోండి, ఈ లోకంలో మనం నీతిగా పరిశుద్ధంగా జీవించలేదు అనుకోండి, దేవుడు చెదరగొడతాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఈ లోకంలో జీవించాలి. ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేయాలి. మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి అంటే, మనం ఆనందాన్ని పొందడం కోసం మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అందుకే అంటా ఉన్నాడు, 11వ వచనం చదవండి, యెహోవా సెవియొగ్గి నీ దాసుడనైన నా మొర్రను నీ నామమును భయభక్తులతో గణపరచుట యందు ఆనందించు నీ దాసుల మొర్రను ఆలకించి. చాలు. చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నారు చూడండి, భయభక్తులతో గణపరచుట యందు ఆనందించి. చూడండి, దేవుడు ఆనందించేవాడుగా ఉన్నాడు ఈ లోకంలో. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలి? ఆనందించేవారుగా ఉండాలి. అందుకే మనం దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టాలి అంటే, ఆనందంగా ఉండడానికి మనం మొరపెట్టేవారుగా ఉండాలి. ఈ లోకంలో ఆనందం కోసం మనం వెతుకుతూ ఉంటాడు మానవుడు. సంతోషం కోసం ఆ యొక్క పరిశోధన కొనసాగుతూ ఉంది. నేను ఈ లోకంలో జీవించేటప్పుడు నేను ఏ విధంగా సంతోషంగా ఉండాలి, ఏ విధంగా ఆనందంగా ఉండాలి, నా కుటుంబంలో ఏ విధంగా సమాధానం కలిగి ఉండాలి అని చెప్పి మానవుడు తిరుగుతూ ఉన్నాడు ఈ లోకంలో. అయితే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు దేవుని యొక్క సన్నిధిలో ఆనందంతో ఉంటారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో మనం ఆనందం కొరకు మనం దేవుణ్ణి అడిగేవారుగా ఉండాలి, ప్రార్థించేవారుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. అందుకంటా ఉన్నాడు చూడండి, 142వ కీర్తనలో కీర్తనకారుడు ఒక మాట అంటా ఉన్నాడు, ఈ ఆనందం మన యొక్క జీవితంలోనికి మనం రావాలంటే, ఈ సంతోషం మనలో ఉండాలంటే, ఈ సమాధానం మనలో ఉండాలంటే అక్కడ ఒక మాట రాయబడి ఉంది చూడండి. 42వ కీర్తన 2వ వచనం చదవండి. 142వ కీర్తన, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని నేను తెలియజెప్పుకొనుచున్నాను. చాలు. ఇక్కడ చూడండి, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమలాడుకొనుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్రపెట్టుచున్నాను. మనం ఈ లోకంలో దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క బాధలు చెప్పుకోవడానికి రావాలి. మరి మనం దేవుని సన్నిధికి ఎందుకు రాలేకపోతా ఉన్నాం? మన అనుభవం ఎంత ఉందంటే చెప్పుకుంటాం కొన్ని సందర్భాల్లో, ఏమని నాకు 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకుంటాం, నాకు 30 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకుంటాం, నాకు 50 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకుంటాం ఈ లోకంలో. అయితే ఈ అనుభవాన్ని చెప్పుకునేవారుగానే ఉన్నాం ఈ లోకంలో. చూడండి, ఈ లోకంలో మనం దేవుని ఎందుకు మనం మొరపెట్టాలంటే, ఆయన సన్నిధిలో మనం చెప్పడానికి మనం దేవుని సన్నిధికి రావాలి. దేవునికి మన యొక్క బాధను చెప్పుకోవడానికి రావాలి. మన యొక్క సమస్యను మనం దేవునితో చెప్పేవారుగా ఉండాలి. అందుకే అంటున్నాడు, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని చెప్పుకొనుచున్నాను. ఆయన సన్నిధిలో మనం బాధ చెప్తే దేవుడు మన యొక్క బాధను తీసివేసేవాడుగా ఉన్నాడు. ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే, ఆయన సన్నిధిలో మన యొక్క బాధను చెప్పేవారుగా లేవు. ఈ లోకంలో మనం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తాం, చివరికి దేవుడు మనకి గుర్తుకొస్తాడు, అప్పుడు మనం దేవుని సన్నిధికి వచ్చేవారుగా ఉన్నాం. కానీ మన యొక్క జీవితంలో మన యొక్క బాధని దేవుని యొక్క సన్నిధిలో మనం చెప్పేవారుగా ఉండాలి. అలాంటి అనుభవంలోనికి మనం వచ్చేవారుగా ఉండాలి. అందుకే కీర్తనకారుడు అంటా ఉన్నాడు, ఏమనంటే, నాకు కలిగిన బాధ. ఈ లోకంలో జీవించే ప్రతి ఒక్కరికి బాధ కలిగి ఉంటాం, ప్రతి ఒక్కరూ బాధపడతా ఉంటాం ఈ లోకంలో. ఆ బాధను మనం దేవుని యొక్క సన్నిధిలో మనం చెప్పుకునేవారుగా ఉండాలి. మనకు ఉపశమనం కలగాలి అంటే
దేవుని సన్నిధిలో మనం గడిపేవారుగా ఉండాలి. అందుకే నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను అని అనుభవపూర్వకంగా మనకి చెప్తా ఉన్నారు కీర్తనకారుడు. కాబట్టి మన యొక్క జీవితంలో మనకు కలిగిన ప్రతి ఒక్క బాధను మనం చెప్పుకుంటే దేవుడు మనకి సహాయం చేసేవాడుగా ఉన్నాడు. చూడండి, రెండవ దినవృత్తాంతుల గ్రంథం 11వ అధ్యాయము. రెండవ దినవృత్తాంతుల గ్రంథం 11వ అధ్యాయము. రెండవ దినవృత్తాంతుల గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనం తీసిన వారు చదవండి. 14, 11. ఆస తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాత్రులను నీపైన జయమందనీయకము అని ప్రార్థింపగా. చూడండి, ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమని? ఆస తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి. అంటే ఆస మొర్ర పెడతా ఉంది. ఎందుకు మొర్ర పెడతా ఉంది? దేవుని యొక్క సహాయం కోసం మొర్ర పెడతా ఉంది. ఈ లోకంలో మనం ఎవరి సహాయాన్నైనా తీసుకోవాలి అంటే మనం ఎంత అడిగిన వాళ్ళు మనకు సహాయం చేయలేరు. మహా అయితే ఒకసారి 2 సార్లు సహాయం చేసి దెప్పి పొడిచేవారుగా ఉంటారు ఈ లోకంలో. నేను నీకు ఇన్నిసార్లు సహాయపడ్డాను, నీకు ఇన్నిసార్లు నేను నీతో పాటు వచ్చాను, లేదంటే నీతో ఉన్నాను అని చెప్పి దెప్పి పొడిచేవారుగా ఉంటారు ఈ లోకంలో. కానీ ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం దేవుని వైపు మనం చూసేవారుగా ఉండాలి. అందుకే ఆశ తన యొక్క జీవితంలో దేవునికి ప్రార్థన చేస్తూ ఉంది. ఏమని ప్రార్థన చేస్తూ ఉందంటే, బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు బలము లేని జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం. మనం బలము లేని వారం, బలహీనులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఇలాంటి బలహీనులకి బలాన్నిచ్చే దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనం దేవునికి ప్రార్థించేవారుగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనం విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. అందుకంటున్నాడు ఇక ఏమనంటే, మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. ఈ లోకంలో నమ్ముకొనదగిన ఆ దేవుడు ఎవరంటే మన దేవుడే. మన దేవుణ్ణి మనం నమ్ముకొని ఉంటే ఆయన మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు ఏమనంటే, యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులపై నీపైని జయముందనీయకుము అని ప్రార్థింపగా. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం దేవుని మీద ఈ విధంగా ఆధారపడి ఉండేవారుగా ఉండాలి. అయ్యా నువ్వు తప్ప నాకు ఎవరు లేరు, అయ్యా నాకు బలాన్ని ఇచ్చే దేవుడువు నువ్వు, నాకు జయాన్ని ఇచ్చే దేవుడువు నువ్వు అని చెప్పి దేవుని యొక్క సహాయం కోసం మనం ప్రార్థించేవారుగా ఉండాలి. మరి మనం ప్రార్థన చేయకుండా ఈ లోకంలో జీవించేటప్పుడు, ఈ లోకంలో ఉన్నాం అనుకోండి, దేవుడు మనకు సహాయం చేయగలడా? చేయకపోవచ్చు. అందుకే ఇక్కడ మనం ఈ లోకంలో జీవించేటప్పుడు మనం దేవుణ్ణి ప్రార్థించాలి. అందుకే అంటా ఉన్నాడు ఇక్కడ, నరమాత్రులపై నీపై జయముందనీయకుము అని ప్రార్థింపగా. మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రార్థన ద్వారా దేవుని యొక్క సహాయాన్ని పొందుకునేవారుగా ఉండాలి. బలాన్ని పొందుకునేవారుగా ఈ లోకంలో మనం జీవించాలి. చూడండి, అందుకే ఈ లోకంలో ప్రతి ఒక్కరూ శ్రమ పడేవారుగా ఉంటారు. అందుకే చూడండి, మొదటి దినవృత్తాంతుల గ్రంథంలోనే 20వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. 20వ అధ్యాయము 8-9 వచనాలు. రెండవ దినవృత్తాంతుల గ్రంథం 20వ అధ్యాయము 8-9 వచనాలు. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుట నిలబడి మా శ్రమలో నీకు మొర్ర పెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మును రక్షించుదువని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ నామము ఈ మందిరమునకు పెట్టబడెను కదా. చూడండి, మనం దేవుని యొక్క మందిరానికి వచ్చాం. ఎందుకు వచ్చాం? మనకే పనులు ఉన్నాయి, మనం కూడా
మందిరాన్ని వదిలేసి ఉండొచ్చు. కానీ మనం దేవుని యొక్క సన్నిధికి మనం ఎందుకు రావాలి అంటే, చూడండి ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో ఏమంటున్నారు, అందులో నివాసము చేసి, చూడండి, కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను, చూడండి, ఈ 5 విషయాలు మా మీదకి రాకూడదు అని వారి యొక్క జీవితాల్లో ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ లోకంలో మనం కీడు తెచ్చుకునే వారిగా ఉండకూడదు. ఈ లోకంలో యుద్ధం ఉంటుంది. ఈ యుద్ధం అనేది ఎట్లా ఉంటుందంటే, మన రక్త సంబంధికుల దగ్గర నుండి ఉంటుంది యుద్ధం. మన యొక్క బయట వాళ్ళ దగ్గర నుండి యుద్ధం ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలా భయంకరమైన వార్తలు చూడాల్సి వస్తుంది. నిన్న మన కాలంలో వాటర్ పైప్ దగ్గర నీళ్లు పట్టుకునే దగ్గర గొడవ పెరిగి కొట్టుకొని చంపేసుకున్నారు. చూడండి ఎంత విషాదకరమైన వార్త. చూడండి, కీడు అనేది మన జీవితంలోనికి ఏ విధంగా వస్తో మనకు తెలియదు. మనం అనుకున్న రీతిగా వచ్చేస్తాయి. నీళ్లు పట్టుకునే దగ్గరే చంపుకోవటం ఏంటి అసలు? ఇద్దరు నీళ్లు పట్టుకుంటా ఉన్నారు, అయితే చంపేశాడు అంతే. చూడండి, క్షణికావేశం. చూడండి, ఈ లోకంలో కీడు అనేది చాలా తొందరగా వచ్చేదిగా ఉంటుంది. అందుకే అన్నాడు, కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకి రాకుండా. ఈ లోకంలో మనం ప్రార్థన చేయాలంటే ఈ విషయాలు మన మీదకి రాకూడదు. ఇంట్లో కరువు అంటే మనం ఈ లోకంలో కొన్ని సందర్భాలు అంటూ ఉంటారు, అయ్యా మేము ఎంత సంపాదించినా ₹1 మిగలట్లేదే అంటారు. అప్పుడు మనం ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి మనం రావాలి. అయ్యా మాకు ఇంట్లో అనారోగ్యం ఉందయ్యా అంటారు. అనారోగ్యం వచ్చినప్పుడు మనం ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధిలో మనం గడపాలి. అయ్యా నా బిడ్డలు నా మాట వింటలేదు అంటారు. మన బిడ్డలు మనకి మాట విన్నప్పుడు మనం ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో మనం ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు 9వ వచనంలో, నీవు ఆలకించి మమ్మను రక్షించుదు అని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించితిమి. నీ నామము ఈ మందిరమునకు పెట్టబడెను కదా. అందుకే పరిశుద్ధమైన స్థలము దేవుని మందిరము. చూడండి, ఎవరైతే దేవుని మందిరానికి వస్తారో, అయ్యా నేను పండుకునేటప్పుడు దేవా ఏసయ్య ఏసయ్య అనుకుంటే ఉపయోగం లేదు. మనం దేవుని యొక్క సన్నిధికి రావాలి. దేవుని యొక్క సన్నిధిలో ఉండి ప్రార్థన చేయాలి. అయ్యా మా మీదకి ఏ కీడు రాకుండా చేయి. అయ్యా మా మీదకి ఎవరిని ఏ యుద్ధానికి రాకుండా చేయి, ఏ తెగులు రాకుండా చేయి. అయ్యా నీ యొక్క తీర్పు మా మీదకి రాకుండా ఉంచు అని మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అయ్యా నాకు ఎలాంటి అనారోగ్యం రాకూడదు నా కుటుంబానికి. అయ్యా నా కుటుంబం చుట్టూ నీకు కంచెను వేయి, కాచి కాపాడు. నా బిడ్డల యొక్క రాకపాడుకల్లో నువ్వు తోడుగా ఉండు అని చెప్పి మనం దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ వారు దేవుని యొక్క మందిరం గురించి చెప్తా ఉన్నారు. ఇదే పరిశుద్ధమైన మందిరము. ఈ మందిరంలోనికి వస్తే దేవుడు వీటన్నిటి నుండి దేవుడు మమ్మల్ని తప్పించేవాడుగా ఉన్నాడు అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తాం. అందుకే 6వ వచనం చదవండి. మా పితరుల దేవా యెహోవా, నీవు పరమండలమునందు దేవుడవై ఉన్నావు. అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదిరించుటకు ఎవరికి బలము చాలదు. చూడండి, ఈ లోకంలో ఎంత బలమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు మనం ఈ లోకంలో ఏమనుకుంటామంటే, బయట వాళ్ళ విషయాలు చెప్పినప్పుడు మనం సంతోషపడేవారుగా ఉంటాం. చూడండి, బయట విషయాలు చెప్పినప్పుడు మరి మనం బయటే ఉండొచ్చుగా. ఈ మధ్యకాలంలో విన్నప్పుడు నాకు చాలా బాధ వేసింది. అరే మనకి బైబిల్ ఎంత ఉందే, మన బయట విషయాలు తీసుకొచ్చి బైబిల్లో కలిపేసి చెప్తా ఉన్నారే, ఏమైంది? మనిషి యొక్క జ్ఞానం ఏమైపోతా ఉంది? మరి వాళ్ళు చెప్పరు కదా, ఎందుకు ఇంత తేలిగ్గా మాట్లాడుతూ ఉన్నారంటే అందుకేనేమనుకున్నాను నేనైతే. ఈ లోకంలో మనం ఏంటంటే, దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథాన్ని ఇస్తే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దాటి ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. దేవుడు ఎక్కడో ఉన్నాడని చెప్పి చూపించడానికి ఎంతో ప్రయాసపడతా ఉన్నాం. దేవుడు మన మధ్యలో ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మన కుటుంబంలో ఉన్నాడు, దేవుడు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు, దేవుడు ఆయన యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని తప్ప మిగతాది ఎవరైనా ఏదైనా బోధించినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథానికి ఏది సాటి రాదు. ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది. మనం కూడా అనుకుంటాం, భలే చెబుతున్నారయ్యా అనుకుంటాం. అందుకే మనం దురద చెవులు గలవారం అయిపోయి ఏదో చెప్తే అదేదో నిజమే అనుకుంటా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. పరిశుద్ధమైన దాన్ని మనం విడిచిపెడతా ఉన్నాం, లోకంలో కలిసిపోయాం. పరిశుద్ధమైన దానిలో తీసుకువచ్చి అపరిశుద్ధమైన దాని గురించి బోధిస్తూ ఇదే దేవుని వాక్యం,
దీంట్లో కూడా దేవుడు ఉన్నాడు, దీంట్లో కూడా దేవుడు కనబడతా ఉన్నాడు, ఈ విషయం మనకు తెలియదు అని చెప్పి ఈ లోకంలో మనం మభ్య పెడతా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. చాలా బాధాకరమైన విషయం. అందుకే సామెతల గ్రంథం చూడండి, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. తెలివికై మొర్ర పెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల. తెలివి లేని వారిగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఏంటంటే 4 మంత్రాలు చెప్పంగానే మనకి ఉబ్బిపోతూ ఉంది కదా. మనం వాటి గురించి అనుకుంటాం ఏమని, అబ్బా భలే భలే ఉందనుకుంటాం. చూడండి, ఈ లోకంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం బోధించేవారుగా ఉండాలి. ఆ యొక్క వాక్యంలో మనం బలపడేవారుగా ఉండాలి. వాక్యంలో మనం స్థిరపడేవారుగా ఉండాలి. వాక్యంలో మనం అభివృద్ధి చెంది మన ఫలభరితమైన జీవితాలు జీవించేవారుగా ఉండాలి. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో మనం జీవిస్తూ ఉన్నామంటే, ప్రతిదీ దేవుని యొక్క వాక్యం అని చెప్పి అపోహలో మనం జీవిస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలివి కోసం మనం దేవుని ప్రార్థించేవారుగా ఉండాలి. అయా అనేకమైన బోధలు మేము వింటా ఉన్నామే, అసలు నిజమైంది ఏంది అని చెప్పి మనం దేవుని కోసం మనం ప్రార్థించేవారుగా ఉండాలి. చూడండి, అందుకే చూడండి 2వ దినవృత్తాంతాల గ్రంథంలో మనకి 32వ అధ్యాయంలో చెప్తా ఉన్నారు, అపవాది చాలా సునాయాసంగా మందిరాలకు కూడా వచ్చేసింది. చాలా మందిరాలకు వచ్చి దాని యొక్క బోధ ప్రకటిస్తూ ఉంది. మనం చాలా సంతోషంగా మనం వింటా ఉన్నాం. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం చదవండి. యెహోవా ఒక దూతను పంపెను. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనము చేయగా, అష్షూరు రాజు సిగ్గునొందిన వాడై తన దేశమునకు తిరిగిపోయెను. అంతటా అతడు తన దేవుని గుడిలో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టిన వారే అతన్ని అక్కడ కత్తి చేత చంపిరి. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకున్నట్లయితే, రాజైన ఇస్కియాయును, ఆమోసు కుమారుడైన యెషయా అను ప్రవక్తయు ఇందును గురించి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొర్ర పెట్టగా. చూడండి, అపవాది ఓడిపోవాలి అంటే మనం ఏం చేయాలి? అపవాది మాటలు తీసుకొచ్చి మనం బైబిల్లో కలిపి చెప్పామనుకోండి, అపవాది మాట అపవాది ఎప్పటికైనా మనం బైబిల్లో తీసుకొచ్చి చెప్పినంత మాత్రాన పరిశుద్ధం అవ్వకూడదు. పరిశుద్ధ గ్రంథం బోధిస్తూ ఉంది, వాటి పేరైనను మీరు ఎత్తకూడదు అని చెప్పి పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంటే, ఈ లోకంలో మనం ఏం చేస్తున్నాం? మనకు ఆయే కావాలని చెప్పి ఈ లోకంలో మనం కలిసిపోయిన వారుగా ఉన్నాం. అందుకే అంటున్నాడు ఇక్కడ చూడండి, వీరు ఏం చేస్తూ ఉన్నారు? ఆకాశం వైపు చూచి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు యెహోవా ఒక దూతను పంపి తన యొక్క శత్రువులను నాశనం చేసినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మన యొక్క జీవితంలో మనం ఈ లోకంలో జీవించేటప్పుడు మనం ఎందుకు మనం మొర్రపెట్టేవారుగా ఉండాలి అంటే, అపవాదిని మనం జయించడానికి మనం మొర్రపెట్టేవారుగా ఉండాలి ఈ లోకంలో. అందుకే మన యొక్క శ్రమల నుండి మనం విడుదల పొందడానికి మనం మొర్రపెట్టేవారుగా ఉండాలి. మనం తెలివి కోసం మనం మొర్రపెట్టేవారుగా ఉండాలి. మనం బలం పొందడానికి మనం మొర్రపెట్టేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనం దేవుని యొక్క సహాయం కోసం మనం మొర్రపెట్టేవారుగా ఉండాలి. ఆయన సన్నిధిలో మన యొక్క సమస్యలు మనం చెప్పడానికి దేవునికి మనం మొర్రపెట్టేవారుగా ఉండాలి. అందుకే కరెక్ట్గా నిజమైన దేవుని వాక్యం బోధించే దగ్గరికి ఎవరు రారు, నిజంగా ఆరాధించే దగ్గరికి ఎవరు రారు. నిజంగా మనం దేవుని యొక్క వాక్యానుసారంగా వెళ్ళే మందిరాల్లో జనం తక్కువగానే ఉంటారు. ఎక్కడైతే గొడవలుగా ఉంటాయో, ఎక్కడైతే కొంచెం ఉండాలి, ఎట్లా ఉండాలి? అయ్యా కొంచెం బాగా ఉండాలయ్యా, అది ఉండాలి, ఇది ఉండాలి, మనం ఎంజాయ్ చేయాలి అన్న దగ్గరే జనాలు వెళ్ళిపోతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం పరలోకం వెళ్ళాలి అంటే మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి, దేవునికి మొర్ర పెట్టేవారుగా ఉండాలి. మనం దేవుని సన్నిధిలో మనం కొంచెంసేపు కూడా కూర్చోలేకపోతే, మనం దేవుని సన్నిధిలో కొంచెంసేపు విజ్ఞాపన చేయలేదనుకోండి, రేపు పరలోకంలో ఎట్లా ఉంటాం? మరి విజ్ఞాపన అప్పుడు కూడా మనం కొంచెం మ్యూజిక్లు పెట్టుకొని బాగుండొచ్చుగా. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క భక్తి జీవితం చాలా యోగ్యమైనదిగా ఉండాలి ఈ లోకంలో. అందుకే చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం పూర్తిగా మనం దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి అడిగేవారుగా ఉండాలి. చివరగా కీర్తనల 28వ కీర్తన ఆ వచనాలు మనం చదువుకొని మనం ముగించుకుందాం. 28వ కీర్తన
1, 2 వచనాలు చదవండి. యెహోవా ఆ, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకించుము. నీవు మౌనముగా ఉండిన యెడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. నేను నీకు మొర్రపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయము వైపుకు నా చేతులను ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించము. చూడండి, ఎటు మనం చేతుల వైపు ఎత్తేవారుగా ఉండాలి? దేవుని సన్నిధిలోనికి మనం చేతులు ఎత్తేవారుగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం చేతులు ఎత్తి మనం దేవుని ప్రార్థిస్తే దేవుడు మన యొక్క ప్రార్థన వినేవాడుగా ఉన్నాడు. ఆయన మనం దేవుని సన్నిధికి రాకుండా మన పనులు మనం చూసుకుంటాం, మనం ఈ లోకంలో మునిగిపోయి ఏ వందలు వెళ్ళకపోయినా ఏం కాదులే, ఉపవాస ప్రార్థనేగా, ఉపవాస విజ్ఞాపన కూడికేగా, లేకపోతే ఆరాధనేగా, ఈరోజు నాకు ఇంట్లో నాకు కోత ఉంది, నేను కోతకి వెళ్తున్నాను. దేవుని యొక్క చిత్తం లేకపోతే మనం ఏం చేయలేము. ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భయం లేదు మనకి, భయం లేని భక్తిని మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ కీర్తనాకారుడు ఒక మాట అంటా ఉన్నాడు, యెహోవా నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకించుము. చూడండి, దేవుని సన్నిధిలో ఎట్లా ప్రార్థన చేస్తా ఉన్నాడు, నా ఆశ్రయదుర్గమా అని దేవునికి ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. ఈ లోకంలో దేవుని యొక్క సహాయాన్ని మనం పొందడానికి మనం దేవుని మీద పూర్తిగా మనం ఆధారపడి జీవించాలి. ఎప్పుడైతే మనం దేవుని మీద పూర్తిగా మనం ఆధారపడి ఈ లోకంలో జీవిస్తామో దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. మన కుటుంబాలు దేవుడు ఇవ్వాలి అని చెప్పి ఆశపడతా ఉన్నాడు. ఒకవేళ దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ఉపవాస ప్రార్థనకు వస్తే దేవుడు ఈ మేలు ఇవ్వాలని చెప్పి అనుకుంటూ ఉన్నారేమో. మరి ఉపవాస ప్రార్థనప్పుడు మనం రాలేదనుకోండి, దేవుడు ఇస్తాడా? ఖచ్చితంగా ఇవ్వడు. కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధిలో, ఎందుకు అంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు అంటా ఉన్నాడు ఏమని, నీ పరిశుద్ధాలయము వైపుకు నా చేతులను ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించు. అయ్యా నాకు ఎవరు లేదు, నా దిక్కు నువ్వే, నన్ను కాపాడేవాడు నువ్వే, నా ఆశ్రయం నువ్వే, నా సహాయం నువ్వే, నా ఆశ్రయ దుర్గము నువ్వే అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా ప్రార్థన చేస్తామో అనేకమైన గొప్ప కార్యాలు మనం చూసేవారుగా ఉంటాం. ఆయన మన కుటుంబాల్లో గొప్ప ఆశ్చర్య కార్యాలు చేసేవాడుగా ఉంటాడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనందరం దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క బాధను మనం దేవుని యొక్క సన్నిధిలో చెప్పుకుందాం. మన యొక్క దిగుళ్ళు మనం దేవుని యొక్క సన్నిధిలో చెప్పుకుందాం. మన యొక్క చింత మనం దేవుని యొక్క సన్నిధిలో మనం చెప్పుకుందాం. అయ్యా నేను ఈ బాధతో బాధపడతా ఉన్నాను, అయ్యా నా యొక్క చింత ఈ విధంగా ఉంది, అయ్యా ఎంతోమంది నన్ను నిందించేవారుగా ఉన్నారు, ఎంతోమంది వల్ల నేను సమస్యల్లో పడిపోతా ఉన్నాను, నిందల పాలైపోయాను, అయ్యా నన్ను క్షమించు, అయ్యా నా మనవి ఆలకించు అని మనం దేవుని యొక్క సన్నిధిలో మన అందరం మోకరించి ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేద్దాం. అందరి తలలో వంచి మోకరించి మనం దేవుని యొక్క సన్నిధిలో ఉపవాస విజ్ఞాపన ప్రార్థన చేద్దాం.